నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. సదరం సర్టిఫికేట్లపై చంద్రబాబు ఆగ్రహం అండి. సో, మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు. వైద్య ఆరోగ్యంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక నకిలీ సదరం సర్టిఫికేట్లపై అయితే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర శాఖలలో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికేట్లు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడే వారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామనైతే తెలిపారు. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై అయితే చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలీ సదరం సర్టిఫికేట్ల గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని చంద్రబాబు అన్నారు. పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టిఫికేట్ల కట్టడిని అయితే చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలోని బెస్ట్ హాస్పిటల్స్‌గా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. నకిలీ సదరం సర్టిఫికేట్లు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని అయితే సూచించారు. అంగవైకల్యం ఉన్న వారికి వివిధ రూపాల్లో పెన్షన్ ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నకిలీ సదరం సర్టిఫికేట్ల జారీపై అయితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాంటి ధృవపత్రాలపై పూర్తి సమాచారం సేకరించాలని అన్నారు. పంచాయతీరాజ్ సమన్వయంతో నకిలీ పత్రాలను కట్టడి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానం హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆసుపత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పీపీపీ హాస్పిటల్స్‌ను ఒకే గొడుగు కిందికి తెస్తామన్నారు. ప్రభుత్వం తరపున యాప్ రూపొందించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని, అలాగే టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించింది. సో, దీంతో ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పరిశుభ్రత అనేది తప్పనిసరి అనైతే చెప్పారు. రోగులకు శుభ్రమైన బెడ్ షీట్స్ అయితే అందించాలన్నారు. రాష్ట్రంలో డోలీ మోతలు కనిపించకూడదన్నారు. ఫ్లీడర్ అంబులెన్స్‌ల ద్వారా రోగులను తరలించాలన్నారు. ఫ్లీడర్ అంబులెన్స్‌లు వెళ్ళగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా ఆ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడే సందర్శిస్తామన్నారు. 104 అంబులెన్స్‌ల పట్ల ప్రజల్లో సంతృప్తి లేదని అన్నది ముఖ్యంగా సీఎం వెల్లడించారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం అయితే సరికాదని చెప్పేసి ఈ మేరకు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.